ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మనిషి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ చాలా నిజాయితీ గలవాడు. అతను తన కుటుంబంతో సాదాసీదాగా జీవించేవాడు. రోజూ కష్టపడి పనిచేసి సంపాదించిన దానితో సంతోషంగా గడిపేవాడు. ఒకరోజు రామయ్య అడవిలో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక విచిత్రమైన స్వరం వినిపించింది. ఆ స్వరం ఎంతో గంభీరంగా, కానీ రహస్యంగా ఉంది. రామయ్యా, నేన్నీకు 5 కుండలిస్తాను. వాటిలో బంగారం ఉంటుంది. కాని ఒక కుండ మాత్రం ఎప్పటికీ నిండదు అని ఆ స్వరం చెప్పింది. రామయ్య మొదట ఆశ్చర్యపోయాడు. ఆశ పెరుగుతూ పోయింది. రామయ్య తన ఖర్చులు తగ్గించాడు, తినడం తగ్గించాడు, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు. అతని భార్య, పిల్లలు ఆకలితో బాధపడుతుండగా కూడా అతను ఆ కుండను నింపడంలోనే మునిగిపోయాడు. ఎంత బంగారం వేసినా ఆ కుండ మాత్రం సగంగానే ఉండేది. రామయ్య అలసిపోయాడు. అతని మనసు బాధతో నిండిపోయింది. చివరికి ఒకరోజు అతను మళ్లీ అడవికి వెళ్లి ఆ స్వరాన్ని పిలిచాడు. దయచేసి చెప్పు, ఈ కుండ ఎందుకు నిండటం లేదు అని అడిగాడు. అప్పుడా స్వరం మళ్లీ వినిపించింది. రామయ్యా, అది ఆశ కుండ. మనిషి ఆశ ఎప్పటికీ నిండదు. ఎంత ఉన్నా ఇంకా కావాలని అనిపిస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న రామయ్యకి నిజం అర్థమైంది. అతను తన తప్పును గ్రహించాడు. వెంటనే ఆ 5వ కుండను వదిలేశాడు. మిగతా జీవితాన్ని అతను తన కుటుంబంతో సంతోషంగా సాదాసీదాగా గడిపాడు. అప్పుడే అతనికి నిజమైన ఆనందం దొరికింది. ఈ కథ మనకు చెబుతున్న నీతి ఏమిటంటే, ఆశకు అంతం లేదు, కాని నిజమైన సంతోషం మనసులోనే ఉంటుంది. ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.